కంగ్రాట్స్ అండి సార్ చిత్ర గారు. సార్ మంచి కార్యక్రమం చేస్తున్నారు 31ని. ఎందుకంటే మేము కూడా అన్నగారు ఫ్యాన్స్ అండి. ఫస్ట్ నుంచి కూడా చిన్నప్పటి నుంచి ఆయన చూసే పెరిగాము. అడవరాముడు ఆ పిక్చర్ అలాగే ఇప్పుడు తనయుడు బాలకృష్ణ చేస్తున్నారు. మంచి కార్యక్రమం అండి. అలాగే మా శ్రీదేవి మహానటి శ్రీదేవితో ఉన్న అనుబంధం నాకు, ఎందుకంటే ఫస్ట్ కార్యక్రమం నేను చేయడం జరిగింది. తనది చాలా ఏ కార్యక్రమం రిహార్సల్ అయినా సరే చక్కగా అందరితో అక్కడ జరిగిన రిహార్సల్ కూడా తను కూర్చొని అందరికీ వడ్డించిన తర్వాత తను తినేది, ఆ తర్వాత తినేది. అంత మంచి అమ్మాయి అమ్మాయి శ్రీదేవి. అన్నీ అనుకుంటుంది మమ్మల్ని అందరినీ కూడా రాధమ్మని కానీ మమ్మల్ని కానీ చాలా మంది ఉన్నారు ఇక్కడ ఉన్నారండి. మంచి అలాంటి శ్రీదేవి మహారాజు బ్యానర్లో బాగుంటాడు. అది మంచి కార్యక్రమం చేసినందుకు ఈరోజు నీవు లేక వీణ, అవి లేకపోయినా వీణ అక్కడే మోగుతూ ఉంటుంది. అందుకే టైటిల్ పెట్టుకుంటారు అనుకుంటున్నాను నేను. అందరికీ కూడా అలాగే ఇప్పుడు సోమేష్ బృందానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీకృష్ణదేవరాయల వారి రాజ్యంలో చతుషష్ఠి కళలు 64 కళలు కూడా పరిణమిల్లేట. కవులు కళాకారులు చాలా సంతోషంగా ఉండేవారట. ఎక్కడైతే కవులు కళాకారులు సంతోషంగా ఉంటారో ఆ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉంటుంది అనేది పెద్దలు చెప్పినటువంటి వాస్తవం. అయితే ఇప్పుడు 64 కళలు మనకి ఎన్నున్నాయో ఆ కళలు ఏమిటో చాలా మందికి తెలియదు. కానీ ఒకవేళ ఆ 64 కళలు కూడా ఉండి ప్రదర్శించగలిగిన సత్తా ఉన్న కళ వాళ్లను అద్భుతంగా ప్రోత్సహించేటువంటి గొప్ప దాత సేవకులు మన డాక్టర్ గంజర్ల అచ్యుతరావు గారు. మనందరికీ తెలుసు ప్రతి నెల కూడా కృష్ణపక్షం ఉంటుంది, శుక్లపక్షం ఉంటుంది. కృష్ణపక్షంలో చంద్రుడు మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటాడు, శుక్లపక్షంలో పెరుగుతూ ఉంటాడు. కానీ ఈ కంచర్ల అచ్యుతరావు గారు అనేటువంటి చంద్రుడు ఎక్కడుంటే అక్కడ 30 రోజులు కూడా పండువేనలే కళాకారులందరికీ కూడా అద్భుతంగా. వాస్తవానికి ఇన్ని రకాలైనటువంటి వ్యాపకాల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇంత సమయం కళాకారులతో స్పెండ్ చేయడం అనేది చాలా అరుదైన విషయం. ఒకవేళ స్పెండ్ చేసిన చాలా మందికి అనుభవంలో ఉండేటువంటి విషయం ఏంటంటే పెద్ద అండ్ పక్కన ఫైల్ చూసుకుంటూ ఉంటారు, పని ఉన్నా లేకపోయినా పని ఉన్నట్టు బిల్డప్ ఇస్తూ ఉంటారు. ఓకే, చాలా తక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఎక్కువ మాట్లాడితే నెతికేస్తారు. ఆ సంగతి వాళ్ళందరికీ తెలుసు. కావాలని చాలా తక్కువ మాట్లాడుతూ ఉంటారు. కానీ అచ్యుతరావు గారితో ఎవరు మాట్లాడినా పెద్ద పండితులు కావచ్చు, అసలు చాలా మరి నెహ్రూ గారు ఏ రోజు కార్యక్రమం పెట్టినా అది వినూత్నంగా ఉంటుంది. ఆ మంచి సాంగ్స్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఈరోజు కార్యక్రమాలు 7, 8 ఉన్నాయి ఈరోజు సిటీలో. మరి జనాలు అందుకే పలసపడిపోయారు. ఎనీవే, లాస్ట్ ప్రోగ్రాంలో నేను ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాను బాలకృష్ణ గారి సాంగ్స్ గురించి. మరి అది 31వ తేదీన ఆ కార్యక్రమం ఈ అల్లూరి విజ్ఞాన కేంద్రం మన మెయిన్ హాల్లో ఉదయం 9 గంటల నుంచి రాత్రి అంటే ఆ రోజు 12 గంటల వరకు ఆ కార్యక్రమాన్ని మనం చేస్తున్నామండి. రాష్ట్రం నలుమూలల నుంచి ఎంతోమంది. ఉద్దేశం ఏంటంటే 100 పాటలు 9 గంటల నుంచి 9 గంటల వరకు 100 సాంగ్స్ పాటించాలనేది నా ఉద్దేశం. అందులో ఒక పేరు కింద మనం తీసుకోవడం జరుగుతుంది. అంటే లేడీ సింగర్ ఉంటే జెంట్ సింగర్ని ఆమె తెచ్చుకోవాలి, జెంట్ సింగర్ ఉంటే తను జోడీగా లేడీ సింగర్ని తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇది కాంపిటీషన్ కింద చేస్తున్నాము. పార్టిసిపెంట్స్ అందరికి కూడాను ఒక పేరుకి 2000 రూపీస్ మనం వాళ్ళకి హానర్ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా ఈ 100 సాంగ్స్ పాడిన ఎవరైతే ఈ పేర్స్ ఉన్నారో వాళ్ళకు ఫస్ట్, సెకండ్, థర్డ్ కూడా ప్రైజెస్
పెట్టడం జరిగింది. ఫస్ట్ ప్రైజ్ 10,000, సెకండ్ ప్రైజ్ 5,000 రూపీస్, అలాగే థర్డ్ ప్రైజ్ కూడా 2,500 రూపీస్ పెట్టడం జరుగుతుందండి. ఇదే కాకుండా మా యొక్క ఎస్ఎస్ఎల్ స్టేషన్స్ ద్వారా తీస్తున్న సినిమాల్లో ఇందులో ఎవరైతే సింగర్స్ ఉంటారో మీకు తెలియకుండానే ఆడిషన్ జరుగుతుందండి. ఈ ఆడిషన్స్లో మాకు ఎవరైతే సింగర్స్ పడతారో ఇప్పుడు ఆల్రెడీ మాకు 5 పిక్చర్స్కి ఆల్రెడీ సాంగ్స్ రెడీ అయిపోయి ఈ తీస్తున్న 8 సినిమాల్లో 3 సినిమాలకి ఇంకా సాంగ్స్ మేము ఆల్రెడీ రెడీ చేసాము. సింగర్స్ గురించి వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే సీనియర్ సింగర్స్ ఆల్రెడీ అంటే సిటీలో చిరంజీవి హిట్స్ పాడుతున్నారు, అలాగే ఏదో పవన్ కళ్యాణ్ గారు పాడుతున్నారు, మిగతా మిక్సింగ్ సాంగ్స్ పాడడం జరుగుతుంది. మరి నందమూరి బాలకృష్ణ గారి స్పెషల్ ఈవెంట్ ఎవరు చేయలేదు కాబట్టి ఆ రోజు ఈ 100 సాంగ్స్ కూడా నందమూరి బాలకృష్ణ గారి హిట్స్ మాత్రమే అందులో పాడించడం జరుగుతుందండి. మరి దీనికి ప్రతి ఒక్కరూ ఉదయం మార్నింగ్ 9 నుంచి అల్పాహారం దగ్గర నుంచి, మార్నింగ్ టిఫిన్ దగ్గర నుంచి మధ్యాహ్నం లంచ్ కూడా ఏర్పాటు చేశాం. నైట్ డిన్నర్ అండ్ టిఫిన్ చేసేవారు టిఫిన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే కాకుండా 12 గంటలకు మనం ఈ 2024 సంవత్సరానికి సాగరంపి 2025 సంవత్సరం వెల్కమ్ చేసే విధంగా కేక్ కటింగ్ కూడా అందులో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఫ్యామిలీతో అందరూ వచ్చి మార్నింగ్ 9 నుంచి ఒక సినిమాకి వెళ్ళినా మనకు 5 అవర్స్ పడుతుంది, ఇంకేదైనా అకేషన్కి వెళ్ళినా 5-6 అవర్స్ మనకు పట్టేస్తుంది. కాబట్టి వచ్చి మళ్ళీ వెళ్ళి మళ్ళీ రావచ్చు. ఏదైనా 12 గంటల కేక్ కటింగ్కి అందరూ ఉండాలి. ఎందుకంటే ఆ రోజు మనం ఆర్టిస్టుల రూపంలో ఫస్ట్ కార్యక్రమం మన విశాఖపట్నంలో జరుగుతుంది. ఆ రోజు ఆర్టిస్టులు అందరూ సంవత్సరంలో 2025 వెల్కమ్ చేయాలని నా యొక్క ఆకాంక్ష. అది ఆ 2025 అంతా కూడా మనకి మంచి జరగాలని, అది ఆ శుభాన్ని ఆ భగవంతుడు మనకి ఇవ్వాలని ఆ ఆశయంతో పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా అందరూ పూర్తి చేస్తారని అది చెప్పాను ఆల్రెడీ. ఇదే మన మెయిన్ హాల్, ఫస్ట్ పెద్ద హాల్లో మనం ఆల్రెడీ బుక్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ మనకు ఉంటాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మరి ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన ప్రతి ఒక్క కళాకారులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మా యొక్క సంస్థ ద్వారా ఎప్పుడు ఏ కార్యక్రమం పండితులు కావచ్చు, అసలు చాలా పల్లెటూరు పామరుడు కావచ్చు, టాప్ పొలిటీషియన్ మినిస్టర్స్ కావచ్చు, లేకపోతే ఒక సాధారణమైనటువంటి మనిషి కావచ్చు, ఎవరితోనైనా ఒకే రకంగా మాట్లాడుతూ ఒకే రకంగా ప్రేమించే నవనీత హృదయులు మన కళాభూషణ అచ్యుతరావు గారు. వారిని రేపు 31 నిజంగానే మన విశాఖ కళాకారులందరికీ కూడా పండుగ రోజు ఒక సంక్రాంతి, లేకపోతే ఒక బక్రీద్, ఒక క్రిస్మస్, ఒక ఆయన దగ్గర ఉన్న స్పెషాలిటీ కూడా చెప్తాను. మనిషి హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, వాడు ఏ క్యాస్టో, వాడు ఏ కులం అని చూడకుండా అందరినీ హక్కున చేర్చుకునే గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి అచ్యుతరావు గారు. నేను పర్సనల్గా ప్రత్యక్షంగా చూశాను. నేను అందరితోనూ మాట్లాడే మనిషి. ఆయన నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండాలని, ఆయన తీసే సినిమాలన్నీ కూడా మనమందరం చూస్తే సక్సెస్ అవుతుంది. ఆ సినిమాలన్నీ కూడా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని. కాబట్టి డబ్బులు ఉంటేనే కదా, డబ్బులు సంపాదిస్తేనే కదా 10 మందికి పెట్టగలుగుతారు ఎవరైనా. సో మనందరం మన ఇష్ట దైవాల్ని ప్రార్థన చేసుకుందాం, మన ఫ్రెండ్స్కి చెప్దాం. ఆయన ఇక్కడ వ్యాపార రంగంలోనూ, అటు సేవా రంగంలోనూ, ఇటు సినిమా రంగంలోనూ కూడా ఉన్నత స్థాయికి వెళ్ళాలని మనందరూ గట్టిగా కరతాళ ధ్వనులతో మన అంగీకారాన్ని వ్యక్తం చేద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు రాజు గారు 2 నిమిషాలు వారి భావన. నాయకులు చెప్పేది చెయ్యరు, చేసేది చెప్పరు అంటారు. మీరే సార్ ఏమీ చేయకుండా చేస్తారు. రియల్ గా గ్రేట్ సార్. ఎన్నో పాటలు పాడాం. నేను ఎన్టీ రామారావు పాట విన్నాను. 100కో కోటికో ఒక్కరు అది మీరే మీరే మాస్టర్ అంటారు. 100కో కోటికో ఒక్కరు అది మీరే మీరే అచ్యుతరావు గారు. అలాగే నాకు చాలా మంది అంటే గొప్పగా చదవబోతుంది. కళారంగంలో నేను 5 years అయింది. మా మెలోడీ సెక్షన్ తీసుకొచ్చారు. నెహ్రూ గారు ఆ మహాతల్లి శ్రీదేవి నాతో పుస్తకం. నన్ను అందరూ శ్రీకృష్ణదేవరాయుడు అది ఇది మహారాజు విన్నారు అంటారు. నేనే ఇస్తానండి 500, 1000 రూపాయలు. మీరే సార్ వేలు ఇస్తారు. ఎప్పుడు కూడా మా స్వర్ణ మా చెల్లిదండ్రులు
రాదు మీరు ఆ ఫోటోలు చూసుకుంటే నేను నిజంగా చెప్తాను, ఏ పాట పాటలో చూసినా మీ ఫోటో వైపే చూస్తాను. ఇలాంటి మహోన్నత వ్యక్తి ఉంటాడా అంటే మీరు అనుకోవచ్చు, సామాన్యం కాదు. చంద్రబాబు నాయుడు రెగ్యులర్ మీద చేశారు, సిఐడి బీపీ చేశాను, ఐజీఎల్ మినిస్టర్ కూడా మీ భద్రతపై తెలుసు రైట్. అయినా కూడా నేను నిజంగా చెప్తున్నాను, పాదాభివందనం సార్. మా కళారంగం అందరికీ మీరు చేసిన సేవకి చాలా. అయితే ఎంతోమంది ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతున్నారు, కానీ మీలాంటి వారు ఎందుకు సార్ ఆ దేవుడు గమనించడం లేదు? ఏదో ఒక రోజు మీరు ఎమ్మెల్యే అవ్వాలని మనస్ఫూర్తిగా మనం అందరూ చెప్పకపోవడండి. అవుతారు సార్, మేమే చేస్తాం. సందర్భం వచ్చినప్పుడు నువ్వు లీడ్ తీసుకో, ఏ పార్టీ సెలెక్ట్ చేసుకుంటే ఆ పార్టీకి అవుతారు సార్. అలాగే ఉపేంద్ర బాబు నిజంగా తండ్రి బట్టి అందుకే పులిపెట్టాను. ఉపేంద్ర బాబు నిజంగా హీరో అంటే నాకు ఫైట్ చేయడమే కాదు, నిజంగా మనసున్న మహారాజు. ఒకసారి యాద్ కుమార్ షూటింగ్ హైదరాబాద్ అయితే నేను నాకు ఫ్రెండ్స్ వెళ్ళాం. ఆ రోజు హీరో అంటే కొంచెం భయంగా ఉంటుంది, అటు ఇటు చూస్తారు కదా హీరోలు. మమ్మల్ని చూసి కానీ అలాగా హక్ చేసుకొని రండి కాఫీ తాగినాను. అప్పుడు మనసులో అనుకున్నాను, ఈ ఉపేంద్ర ఎప్పుడైనా హీరో అవుతాడని. అందుకే 7 సినిమాలు కాదు 70 సినిమాలకు వెళ్తాడు సార్. ఆ రోజు యాక్సిడెంట్ ప్రోగ్రాంలో ఉన్నాం బాబుగారు యాక్సిడెంట్. నేను మా రూపాయలు మేమందరూ ఎక్కడ సాయిరాం టిఫిన్ చేస్తున్నాం, నా కోగాయలు సడన్గా వచ్చాం. ఆ రోజు మీరు ఖర్చు 1 గంట వరకు ఉన్నాం సార్. మేము కళారంగంలో మీరు ఎంత ఏమవుతుందో అంతే చూపిస్తాం, ఇంకా చూపించాలి. నెహ్రూ గారు మీ అందరూ కూడా ఉంటారు. నన్ను ఆంధ్ర ప్రెసిడెంట్గా అనౌన్స్ చేశారు, నేను కూడా వస్తాను రెగ్యులర్గా. నేను అంత డబ్బులు పెట్టకపోయినా టైం స్పెండ్ చేస్తాను సార్ మీ వెంటలో. మన కళారంగంకి మరో యాంగిల్లో మనం తీసుకెళ్లాలని అనుకుంటూ, అలాగే మీరు ఎప్పుడూ కూడా నిండు నూరేళ్ళు ఇలాగే అందరికీ కూడా ఇచ్చేయాలని కోరుతూ నిజంగా సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. జరిగింది అంటే అందులో ఉన్న ఉద్దేశం ఏంటంటే 100 పాటలు 9 గంటల నుంచి 9 గంటల వరకు 100 సాంగ్స్ పాడించాలనేది నా ఉద్దేశం. అందులో ఒక పేరు కింద మనం తీసుకోవడం జరుగుతుంది. అంటే లేడీ సింగర్ ఉంటే జెంట్ సింగర్ని ఆమె తెచ్చుకోవాలి, జెంట్ సింగర్ ఉంటే తను జోడీగా లేడీ సింగర్ని తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇది కాంపిటీషన్ కింద చేస్తున్నాము. పార్టిసిపెంట్స్ అందరికి కూడాను ఒక పేరుకి 2000 రూపీస్ మనం వాళ్ళకి హానర్ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా ఈ 100 సాంగ్స్ పాడిన ఎవరైతే ఈ పేర్స్ ఉన్నారో వాళ్ళలో ఫస్ట్, సెకండ్, థర్డ్ కూడా ప్రైజెస్ పెట్టడం జరిగింది. ఫస్ట్ ప్రైజ్ 10,000, సెకండ్ ప్రైజ్ 5,000 రూపీస్, అలాగే థర్డ్ ప్రైజ్ కూడా 2,500 రూపీస్ పెట్టడం జరిగింది. ఇదే కాకుండా మా యొక్క ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అండ్ ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ ద్వారా ప్రతి పార్టిసిపెంట్ కూడా షాల్ ఉంటుంది, మెమంటో వాళ్ళకి లైఫ్లో గుర్తుండిపోయేటట్టు మెమంటో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా మా యొక్క ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ ద్వారా తీస్తున్న సినిమాల్లో ఇందులో ఎవరైతే సింగర్స్ ఉంటారో మీకు తెలియకుండానే ఆడిషన్ జరుగుతుందండి. ఈ ఆడిషన్స్లో మాకు ఎవరైతే సింగర్స్ పడతారో ఇప్పుడు ఆల్రెడీ మావి 5 పిక్చర్స్కి ఆల్రెడీ సాంగ్స్ రెడీ అయిపోయి, ఇది తీస్తున్న 8 సినిమాల్లో 3 సినిమాలకి ఇంకా సాంగ్స్ మేము ఆల్రెడీ రెడీ చేసాము. సింగర్స్ గురించి వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే సీనియర్ సింగర్స్ ఆల్రెడీ మనకు దొరికేస్తారు, ఇబ్బంది కాదు. కానీ ఈ 31వ తేదీ వరకు వెయిట్ చేసి ఈ 31వ తేదీలో ఎవరైతే ఈ 100 సాంగ్స్ పాడతారో వాళ్ళలో ఎవరైతే సింగర్స్ మాకు ఉపయోగపడితే కనుక వాళ్ళని తీసుకుని వాళ్ళతో పాడించడం జరుగుతుంది. సూపర్. ఈ సాంగ్స్ అన్నీ కూడా అంటే సిటీలో చిరంజీవి హిట్స్ పాడుతున్నారు, అలాగే ఏదో పవన్ కళ్యాణ్ గారు పాడుతున్నారు, మిగతా మిక్సింగ్ సాంగ్స్ పాడడం జరుగుతుంది. మరి నందమూరి బాలకృష్ణ గారి స్పెషల్ ఈవెంట్ ఎవరు చేయలేదు కాబట్టి ఆ రోజు ఈ 100 సాంగ్స్ కూడా నందమూరి బాలకృష్ణ గారి హిట్స్ మాత్రమే అందులో పాడించడం జరుగుతుందండి. మరి దీనికి ప్రతి ఒక్కరూ ఉదయం మార్నింగ్ 9 నుంచి అల్పాహారం దగ్గర నుంచి, మార్నింగ్ టిఫిన్ దగ్గర నుంచి మధ్యాహ్నం లంచ్ కూడా ఏర్పాటు చేశాం. నైట్ డిన్నర్ అండ్ టిఫిన్ చేసేవారు టిఫిన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే కాకుండా 12 గంటలకు మనం ఈ 2024 సంవత్సరానికి సాగనంపి 2025 సంవత్సరం వెల్కమ్ చేసే విధంగా కేక్ కటింగ్ కూడా అందులో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఫ్యామిలీతో అందరూ వచ్చి మార్నింగ్ 9 నుంచి ఒక సినిమాకి వెళ్ళినా మనకు 5 అవర్స్ పడుతుంది, ఇంకేదైనా అకేషన్కి వెళ్ళినా 5-6 అవర్స్ మనకు పట్టేస్తుంది. కాబట్టి
వచ్చి మళ్ళీ వెళ్ళి మళ్ళీ రావచ్చు. ఏదైనా 12 గంటల కేక్ కటింగ్కి అందరూ ఉండాలి. ఎందుకంటే ఆ రోజు మనం ఆర్టిస్టుల రూపంలో ఫస్ట్ కార్యక్రమం మన విశాఖపట్నంలో జరుగుతుంది. ఆ రోజు ఆర్టిస్టులు అందరూ సమక్షంలో 2025 వెల్కమ్ చేయాలని నా యొక్క ఆకాంక్ష. అది ఆ 2025 అంతా కూడా మనకు మంచి జరగాలని, అది ఆ శుభాన్ని ఆ భగవంతుడు మనకి ఇవ్వాలని ఆ ఆశయంతో పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా అందరూ పూర్తి చేస్తారని అది చెప్పాను ఆల్రెడీ. ఇదే మన మెయిన్ హాల్, ఫస్ట్ పెద్ద హాల్లో మనం ఆల్రెడీ బుక్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ మనకు ఉంటాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మరి ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన ప్రతి ఒక్క కళాకారులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మా యొక్క సంస్థ ద్వారా ఎప్పుడు ఏ కార్యక్రమం కావాలన్నా నేను చేయడానికి ముందుంటాను. మీరు మీ యొక్క ఎంకరేజ్మెంట్తో నన్ను ఆ రోజు ఇచ్చేయండి. ఎక్కడ ఉన్నా అందరికీ తెలియపరచండి. చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మొత్తం ఆంధ్రప్రదేశ్లో మన మిత్రులు అందులో 100 సాంగ్స్ అనే పెట్టాము. టైం కానీ మనకు ఉంటే కనుక ఆ సాంగ్స్ పెంచవచ్చు. అందుకే మీకు ఆ బయోడేటాలో కూడా ఏం చెప్పామంటే మినిమం 5 సాంగ్స్ ప్రిపేర్ అయ్యి రమ్మని చెప్పాం. ఎన్ని జనరల్ వచ్చినా 12 వరకు మన కార్యక్రమం ఉంది కాబట్టి మనం 12 గంటల వరకు కూడా ఆ కార్యక్రమం చేయవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి అందరూ హ్యాపీగా మీరు వచ్చి అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దేనికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి ఆ యొక్క బయోడేటాస్ ఇవన్నీ కూడా జయమ్మ నెహ్రూ గారు తను కలెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఎవరో ఒకరు మరి నాకు అవ్వదు కాబట్టి మరి నెహ్రూ గారికి ఆ బాధ్యత అప్పచెప్పాను. మరి నెహ్రూ గారే మీకు కమ్యూనికేషన్లో ఉంటారు. మరి ఆ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయగలిగితే ప్రతి పండగ ఏది వస్తుందో మనకి, శివరాత్రి అవ్వచ్చు, ఉగాది అవ్వచ్చు, అలాగే గణపతి నవరాత్రులు అవ్వచ్చు, అదే మన దసరా అవ్వచ్చు, దీపావళి అవ్వచ్చు, ప్రతి అకేషన్కి ఒక ఈవెంట్ అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆర్టిస్ట్ని మనం తీసుకొని ఆ కార్యక్రమం చేయడానికి నేను ఒక నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. లైవ్ అండి. లైవ్ 100 సాంగ్స్ ఇప్పుడు ఏం చెప్పామంటే ఎవరైతే 5 సాంగ్స్ అని చెప్పాం కదండి, ఆ 5 సాంగ్స్ వాళ్ళ దగ్గర ముందే లిస్ట్ తీసుకోవడం జరుగుతుంది. ఆ 100 సాంగ్స్ వాళ్ళకి ఇస్తాము. ఇదే కాకుండా ఇంకోటి ఏంటంటే ఆ సాంగ్ ఒరిజినల్ సాంగ్ ఎల్ఈడిలో వస్తుందండి. ఇప్పుడు ఇది ఏదైతే సాంగ్ ఇక్కడ పాడతారో ఆ ఒరిజినల్ సాంగ్ ఎల్ఈడిలో వస్తుందండి. ఇదే కాకుండా 4 మెంబర్స్ జడ్జిస్ని పెడుతున్నాము. ఎందుకంటే ఆడిషన్ కూడా మీకు తెలియకుండానే జరుగుతుంది. అందుకు వెనక పాట ఎప్పుడైతే వస్తుందో ప్రతి ఒక్క వ్యక్తి కూడా జడ్జిలా తను జడ్జి చేయొచ్చు సాంగ్ని. వీళ్ళు కరెక్ట్గా పాడుతున్నారో లేదో తెలిసిపోతుంది. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో సాంగ్ వస్తుంది, ఒరిజినల్ సాంగ్ లైవ్లో వస్తుంది కాబట్టి అందుకు అలాగా పెట్టడం జరిగింది. మధ్యలో కొన్ని కల్చరల్ ఈవెంట్స్ కూడా 9 తర్వాత 12 లోపు కల్చరల్ ఈవెంట్స్ కూడా దాన్ని మిక్స్ చేయడం జరిగింది. ఎందుకంటే మరి 9 వరకు పాడతారు కాబట్టి మనం 2025 వెల్కమ్ చేయాలి కాబట్టి ఆ మధ్యలో కొన్ని ఈవెంట్స్ని కూడా పెట్టడం జరిగిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తారండి 100%. ఫ్యామిలీతో మేము ఉంటామండి, ఇబ్బంది అండి. థ్యాంక్ యూ అండి. మన సింగర్స్ అందరూ కంగ్రాట్స్ అండి చిత్ర గారు. సరే, మంచి కార్యక్రమం చేస్తున్నారు 30%. ఎందుకంటే మేము కూడా అన్నగారు ఫ్యాన్స్ అండి. ఫస్ట్ నుంచి కూడా చిన్నప్పటి నుంచి ఆయన చూసే పెరిగాము. అడవరాముడు అపేక్షలు అలాగే ఇప్పుడు తనయుడు బాలకృష్ణ చేస్తున్నారు. మంచి కార్యక్రమం అండి. అలాగే మా శ్రీదేవి మహానటి, శ్రీదేవితో ఉన్న అనుబంధం నాకు, ఎందుకంటే ఫస్ట్ కార్యక్రమం నేను చేయడం జరిగింది. తనది చాలా ఏ కార్యక్రమం రిహార్సల్ అయినా సరే చక్కగా అందరితో అక్కడ జరిగిన రిహార్సల్లో కూడా తను కూర్చొని అందరికీ వడ్డించిన తర్వాత తను తినేది, ఆ తర్వాత తినేది. అంత మంచి అమ్మాయి అమ్మాయి శ్రీదేవి. అన్నీ అనుకుంటుంది మమ్మల్ని అందరినీ కూడా, రాధమ్మని కానీ మమ్మల్ని కానీ చాలా మంది ఉన్నారు ఇక్కడ ఉన్నారండి. మంచి అలాంటి శ్రీదేవి మహారాణి బ్యానర్లో బాగుంటాడు. అది మంచి కార్యక్రమం చేసినందుకు ఈరోజు నీవు లేక వీణ, ఆవిడ లేకపోయినా వీణ అక్కడే మోగుతూ ఉంటుంది. అందుకే టైటిల్ పెట్టుకుంటారు అనుకుంటున్నాను నేను.
అందరికీ కూడా అలాగే సోమేష్ బృందానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.